జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మరొకసారి మన ప్రియతమ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పైన హత్యాయత్నం అయితే జరిగింది. నేను ఏదో కావాలని చెప్పడంలా, ఈ న్యూస్ నుండి ఒకసారి సీరియస్ గానే జరిగింది. ఇక్కడ హత్యాయత్నం అంటే మన ప్రధాని మోడీ గారిని హత్య చేయడానికి ప్లాన్ వేశారు. అది కూడా అమెరికా గూఢాచార సంస్థ అయినటువంటి CIA సహాయంతో ఈ కుట్రకు తెరలేపడం గమనార్హం అనమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే, అమన్ తివారీ అనేవాడు ఒక గాలి వెధవ అనమాట. వీడు ఎప్పుడు కూడా గాలికి తిరుగుతా అమ్మాయిలు వెంట పడతా ఉంటాడంట. అంతేకాకుండా వీడికి లేనటువంటి దురలవాట్లు అనేవి ఏవి కూడా లేవు. ఈ జూదం ఆడడం, ఈ మత్తు పదార్థాలను ఉపయోగించడం, మందు తాగడం వంటి అన్ని దురలవాట్లకు బానిస అయిపోయినాడు. అయితే వీడు మంచి తెలివితేటలు ఉండేవాడంట. అంటే తెలివితేటలు ఉన్నాయి కానీ వాటిని సరైన మార్గంలో చూపించడం చేత కదనమాట. చెప్పా కదా గాలి వెధవ అని చెప్పేసి. ఏ సమస్యకైనా కూడా వీడు ఇట్టే పరిష్కారం అయితే చూపిస్తాడంట. అంటే వీడిది మాస్టర్ బ్రెయిన్ అన్నమాట. ఇక ఈ అమన్ తివారీ గాడు తనకున్నటువంటి మాస్టర్ బ్రెయిన్ తో అనేక దుర్మార్గాలకు ఒడిగట్టాడు. అంతేకాకుండా వీడికి కంప్యూటరు అలాగే ఇంటర్నెట్ అంశాలలో విశేషమైనటువంటి నాలెడ్జ్ అయితే ఉందంట. వీడు డిగ్రీ వరకే చదివినప్పటికీ వీడికి కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రం అమోఘంగా ఉందంట. ఇక ఈ నాలెడ్జ్ తో వీడు ఏకంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని చంపాలని చెప్పేసి ప్లాన్ వేశాడు. అందుకోసం వీడు అన్ని రకాలుగా ప్లాన్లు అయితే వేసుకున్నాడంట. ఏమి అంత అన్యాయం జరిగింది వీడికి? వీడి ఇంట్లో వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది ఆయన వల్ల? ఆయన వీడి కుటుంబానికి అంత ద్రోహం ఏం చేశాడు అంటాలే. వీడిది బీహార్ కావడంతో బీహార్ లో ప్రస్తుతం కొత్త బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారన్నమాట. అందుకు కొన్ని రోజుల సమయం అయితే ఉండాలి. ఆ సమయంలో మన ప్రధాని మోడీ గారు కూడా హాజరవుతారు కాబట్టి ఆ సమయాల్లో మన ప్రధానిని హత్య చేయాలన్నది వీడి ప్లాన్ గా కనపడుతుంది. ఇక వీడు దానికోసం ఏకంగా అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి CIA సహాయం తీసుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఈ కుట్ర కోసం ఈ అమన్ తివారీ అమెరికా గూఢాచార సంస్థ అయినటువంటి CIA కు ఒక ప్రతిపాదన పంపించి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బులు అయితే డిమాండ్ చేశాడంట. అంతేకాకుండా మన ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి కొద్ది సమయం కావాలని, తనకు 22 రోజుల సమయం ఇస్తే నరేంద్ర మోడీ గారిని చంపుతానని చెప్పేసి అమెరికన్ CIA కు మెయిల్ అయితే చేశాడంట. అంతేకాకుండా అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాడు. ఇక ఈ సమాచారాన్ని కనిపెట్టినటువంటి మన జాతీయ దర్యాప్తు సంస్థలు వెంటనే ముందు మన ప్రధాని మోడీ గారికి భద్రతనైతే పెంచారు. ఆ తర్వాత ఈ అమన్ తివారీ ఉండేది బీహార్ లో కావడంతో బీహార్ పోలీసులను అప్రమత్తం చేశారు. బక్సర్ అలాగే దుమ్రాన్ పోలీసుల సంయుక్త బృందం రంగంలోకి దిగిపోయింది. బక్సర్ జిల్లాలోని ఈ అమన్ తివారీ ఇంటిపైన దాడి చేసి వాడిని అరెస్ట్ చేశారు. వాడు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారన్నమాట. ఆ ఇద్దరు వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉండాలి. నిఘా వర్గాల సమాచారంతో బక్సర్ SP అయినటువంటి శుభం ఆర్య నేతృత్వంలో పోలీసులు ఈ అమన్ తివారీ నివాసం పైన దాడి చేసి మొబైల్ ఫోన్లు అలాగే ల్యాప్టాప్లు అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అమన్ తివారీ గాడికి గతంలో కూడా నేర చరిత్ర ఉండదన్నమాట. 2022లో కలకత్తా విమానాశ్రయాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో వీడిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. కానీ ఆ తర్వాత వీడిని మళ్ళా వదిలేశారనమాట. ప్రస్తుతం ఈ కుట్ర వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కానీ లేదా ఏదైనా ఉగ్రవాద సంస్థల హస్తం ఉండదా అనేటటువంటి కోణంలో మన భద్రతా సంస్థలన్నీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తును అయితే జరుపుతున్నాయి. మన ప్రధాని మోడీ గారి పైన హత్యాయత్నం చేయడం ఇదే ఫస్ట్ టైమే కాదు. 2025లో చైనాలో జరిగినటువంటి SCO సమిట్ సందర్భంగా మన ప్రధాని మోడీ గారిని హత్య చేయడానికి అమెరికా స్పెషల్ ఫోర్స్ అధికారి అయినటువంటి టెర్సన్ ఆర్వెల్ జాక్సన్ కుట్రబన్నాడు. అయితే ఈ కుట్రను మన భారత గూఢాచార సంస్థ అయినటువంటి అలాగే రష్యా గూఢాచార సంస్థ అయినటువంటి SVR నిఘా సంస్థలు సంయుక్తంగా ఈ కుట్రను అయితే ఛేదించినాయి. ఈ ప్రమాదం గురించి రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారు స్వయంగా మోడీ గారిని అప్రమత్తం చేశారని అప్పుడు పెద్ద ఎత్తున వార్తలన్నీ కూడా వచ్చినాయి. అందుకే ఆ సమ్మిట్ జరుగుతున్నటువంటి సమయంలో పుతిన్ తన RS సెనాట్ అనేటటువంటి అత్యంత సురక్షితమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారులో మోడీ గారిని ఎక్కించుకుని దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపినారని చెప్పేసి నివేదికలన్నీ కూడా తెలిపినాయి. అదే సమయంలో 2025న బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉన్నటువంటి ఒక లగ్జరీ హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్స్ అధికారి అయినటువంటి టెర్సన్ ఆర్వెల్ జాక్సన్ అంటే మోడీ గారిని హత్య చేయడానికి కుట్రపన్నాడు కదా, ఆ దరిద్రుడు అనుమానాస్పద రీతిలో చనిపోయినాడు అనమాట. వీడిని మన రాకుమార్లే అంతమొందించుంటారని చెప్పేసి అందరి నమ్మకం అనమాట. బహుశా అదే నిజం కూడా కావచ్చు. ఇక 2022 జూలై 12న మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పాట్నా పర్యటన సందర్భంగా దాడి చేసి
చేసేందుకు పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నినట్లు నిఘా సంస్థల దర్యాప్తులో వెల్లడైంది. ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక నిషేధిత ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ. బీహార్ విధానసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల కోసం ప్రధాని మోడీ గారు పాట్నా పర్యటించిన సమయంలో అల్లర్లు సృష్టించి దాడి చేయడానికి ఈ పిఎఫ్ఐ అయితే ప్లాన్ వేసింది. ఈ దాడి కోసం పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక శిక్షణా శిబిరాలు కూడా నిర్వహించిందంట. మార్షల్ ఆర్ట్స్ పేరుతో యువతకు మారణాయుధాల వినియోగం పైన శిక్షణ కూడా ఇచ్చారు. ఈ దర్యాప్తు సమయంలో నిందితుల దగ్గర నుంచి ఇండియా 2047 టువర్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా అనేటటువంటి ఒక రహస్య డాక్యుమెంట్ అయితే లభించింది. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది వీళ్ళ లక్ష్యం అని చెప్పేసి దర్యాప్తు సంస్థలు అయితే తెలిపినాయి. అయితే ఇందుకు మన ప్రధాని మోడీ గారు అడ్డుగా ఉన్నారని, అందుకే మోడీ గారిని హత్య చేయాలని చెప్పేసి 2022లోనే పిఎఫ్ఐ వాళ్ళు అయితే ప్లాన్ వేశారు. అలాగే 2018లో భీమా కోరేగావ్ ప్రాంతంలో మావోయిస్టులు ప్రధాని మోడీ గారిని ఆయన నిర్వహించేటటువంటి రోడ్ షోల సమయంలో టార్గెట్ చేసి మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ హత్య తరహాలో ఒక సంచలనాత్మక దాడికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి నిఘా వర్గాలు అయితే కనిపెట్టినాయి. ఈ కుట్ర అమలు కోసం మావోయిస్టులు దాదాపుగా 8 కోట్ల రూపాయలు సేకరించి M4 రైఫిళ్లు అలాగే 4 లక్షల రౌండ్ల మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేశాయంట. అయితే మన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ ఈ విషయాన్ని కనిపెట్టి ఆ కుట్రను ఛేదించింది. ఇవన్నీ కూడా మనకు తెలిసినట్టే. ఇక మనకు తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో ఆ భగవంతుడికే తెలియాల. ఏదేమైనా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రధాని మోడీ గారిని ఆ శ్రీరామచంద్రుల వారే కాపాడుకుంటారు. అది విషయం అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కాలి చిటికినెల మీద ఉన్న ఈక కూడా పీకలేరు. అది విషయం. ఏదైనా తేడా జరిగిందా ఇంకంతే. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగకపోగా జీవితంలో వాళ్ళు చూడనటువంటి దారుణాన్ని అయితే వాళ్ళు చూస్తారు. అంతే. అదే వాళ్ళకి ఇంకా శాసనం, మరణ శాసనం. దాంట్లో మాత్రం మార్పు అనేది ఉండదు. ఇంతవరకు హిందువులు చూపించేటటువంటి పరమత సహనాన్ని కాదు, వాటన్నిటిని కూడా చూశారు, మంచితనాన్ని చూశారు, అన్నిట్లు చూశారు. తర్వాత హిందువుల్లో చూడాల్సింది చూస్తారు. అది మాత్రం పక్క. మిత్రులారా, మన దేశ ప్రధాని పైన, మన దేశ సార్వభౌమత్వం పైన జరుగుతున్నటువంటి కుట్రలో ఏ స్థాయిలో ఉండారో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. శత్రు దేశం బయట ఉన్నాడా లేక మన మధ్య తిరుగుతున్నాడా అనేది ఆలోచించాల్సినటువంటి సమయం అయితే దగ్గర పడింది. నిజమైన భారతీయుడిగా, ఒక మోడీ గారి అభిమానిగా ఈ కుట్రల వెనుకున్నటువంటి ఈ దరిద్రుల ముఖాలు అందరికి కూడా తెలియాలనుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీలాంటి ప్రతి దేశభక్తుడికి ఈ వీడియో చేరే విధంగా దీన్ని అన్ని వాట్సాప్ గ్రూపుల్లోను అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన దేశ రక్షణ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి సంచలనాత్మక నిజాలు, నిష్పక్షపాత విశ్లేషణలు మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. మన అఖండ భారతాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలా. ఇది కేవలం సైన్యం బాధ్యత, లేకపోతే ఇంటెలిజెన్స్ బాధ్యత, లేకపోతే పోలీసుల బాధ్యత అనేది కాదు. భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. అర్థమైందా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.